నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పెద్ద శంకర్లపూడి గ్రామ పరిధిలో ఉన్న సారా బట్టీలపై విస్తృత దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది. కొంతమంది మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారంతో ప్రతిపాడు ఎక్సైజ్ సిఐ బి శివప్రసాద్ ఇచ్చిన ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె శివకుమార్, ఏఎన్వి మల్లికార్జునరావు, పిసిజి దొర సంఘటనా స్థలానికి చేరుకొని ఈరోజు ఉదయం నుండి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో సారా కాచేందుకు సిద్ధంగా ఉన్న 3000 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. ఇదే నేపథ్యంలో ప్రతిపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుండి ఎక్సైజ్ సిఐ శివప్రసాద్తో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. చాలా వరకు చూసుకుంటే ఎక్కడైనా సరే మొత్తం మన గ్రామాలలో ఎక్కువ శాతం సారా అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఎప్పటికప్పుడు అధికారులు అరికడుతూ ఉన్నా సరే అది ఒక పక్కన పట్టుకుంటున్నా ఇంకొక పక్కన ప్లేస్లు మారుస్తూ అనేక రకాల సారా నిర్వహించే నిర్వాహకులు చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు మా మిత్రబృందం, మీడియా మిత్రబృందం అంతా కలిసి ఈ రోజున ఒక ఎక్సైజ్ శాఖకు సంబంధించిన దానిపై దాడులు నిర్వహించారు. అయితే ఇప్పుడు మన ముందు ఎక్సైజ్ సిఐ శివప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఏంటి ఇవాళ మనకి దాదాపు ఒక 3000 లీటర్లు సారాకి సంబంధించిన ఓటను ధ్వంసం చేయడం జరిగింది. దాని పట్ల చెప్పండి సార్. ఓకే, ఇది సమాచారం ఇవ్వడం అనేది మంచి పరిణామం. ఇలాంటి నిజంగా సమాచారం పోలీస్ వారికి ఎప్పటికప్పుడు కానీ అందితే సంబంధిత సారాయికి సంబంధించినటువంటి పదార్థాలను ధ్వంసం చేసేదానికి పోలీసు వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సారా తయారీ కేంద్రాలను కానీ తయారు చేసేటువంటి వ్యక్తులను కానీ మీరు గుర్తించి పోలీసు వాళ్ళకి మాకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా మీరు సమాచారం ఇస్తే మేము మా యొక్క స్పందన వేగంగా ఉంటుంది. ఇమీడియట్గా అక్కడ స్పందించి ఆ యొక్క ఓటను కానీ లేకపోతే సారా తయారీదారులను కానీ మేము ధ్వంసం చేసి పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఆలస్యం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కారణం చేసిన ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ వీరి త్వరలోనే వారం 10 రోజులనే మళ్ళీ ఒక సమీక్షాకాలు పెట్టుకుని ఆ రోజు కేవలం నిర్మల్ జిల్లాకే పరిమితమై ఉదయం వచ్చి సాయంకాలం దాకా ఇక్కడే ఉంది అన్ని అంశాలపైన లోతుగా చర్చించే కార్యక్రమం చేసి పరిపాలన సవ్యంగా సక్రమంగా అందరం కలిసి ప్రజలకు ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నింటినీ మనం డీటెయిల్ గా సమీక్షించే కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఈ రోజున ఒక విషయం అయితే కరెక్ట్ గా చెప్పిన ప్రకారం వివిధ స్కీముల ద్వారా రైతు భరోసా కావచ్చు, ఫామ్ లోన్ కావచ్చు, పాలసీ కావచ్చు, పాలసీ కావచ్చు, ఎలక్ట్రిక్ జీరో బిల్స్ కావచ్చు, వీటికి కలిపితే సుమారుగా 1043 కోట్ల రూపాయలు నిర్మల్ జిల్లా ప్రజానికానికి ప్రభుత్వ ద్వారా కూడా స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం రోడ్డు నిర్మాణంలో ఇల్లు కూలిపోయిన చంద్రాల గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి తమకు పరిహారం అందలేదంటూ ఆందోళన. మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రం అందించిన తమ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ ఆవేదన. రోజున మైలవరం మండలం చంద్రాల గ్రామంలో రాస్తారోకో చేయడానికి
ఇక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులంతా కూడా సిద్ధపడ్డారు. 10 సంవత్సరాల నుండి రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి సుమారు 6 కోట్లన్నర రూపాయలు ఈ గ్రామానికి డబ్బులు రావాల్సి ఉంది. దీని మీద అనేక మార్లు కలెక్టర్ గారిని, ఆర్ఎండ్ఆర్కి సంబంధించి అట్లాగే ఆర్ఎంబి అధికారుల్ని, గ్రామ సచివాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, స్టేట్ సచివాలయం వరకు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు ₹1 ఈ సంద్రాల గ్రామంలో ఇచ్చిన దాఖలు లేవు. పక్కనే ఉన్నటువంటి వెల్లడం గ్రామంలో కొంతమందికి వేయడం జరిగింది. ఈ గ్రామం చేసినటువంటి పాపం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజున ఇల్లు కోల్పోయిన ప్రారంభం నుంచి ఈ రోజు వరకు మేము చనిపోయినటువంటి ఫోటోలు పెట్టి ఇలా ప్రదర్శనగా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాదు, ఇల్లు కోల్పోయిన తర్వాత తలో 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇళ్లని పునర్నిర్మాణం చేసుకున్నవారు వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని. వాటన్నిటికీ వడ్డీలకి ఈ ప్రభుత్వం వడ్డీలు కట్టిద్దా అని మేము అడుగుతా ఉన్నాం. వడ్డీతో సహా ఈ ప్రభుత్వం చెల్లించిద్దా అని అడుగుతా ఉన్నాం. ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకి మీరేమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా అని అడుగుతా ఉన్నాం. కనీసం ఉన్న వాటికే దిక్కు లేదు, పోయిన వాళ్ళకి ఇంకేమిస్తారు ఈ ప్రభుత్వం. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, మొన్న రెవెన్యూ కార్యాలయం దగ్గర మేము 1 గంట దాకా ధర్నా చేశాం. 4 గంటల పాటు రెవెన్యూ కార్యాలయం దగ్గర ఉంటే ఫోనుల ద్వారా రాయబారం నడిపి డబ్బులు ఈ నెల 25వ తారీఖు నాటికి మీ అకౌంట్ లో ఉంటే చూసుకోండి అన్నారు. ఓకే, మీ మాటను నమ్మాం, అధికారులకు గౌరవించాం. కానీ ఈ రోజు వరకు, ఈ రోజు ఎంఆర్ఓ గారు మళ్ళీ చెప్తా ఉన్నారు మరొక 3 రోజులు వేస్తామని. మేము ఈ గ్రామం రాకముందే పోలీసు అధికారులు వచ్చే పరిస్థితి ఉంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరమ్మ కమిటీలు వ్యవహరిస్తున్నాయని, ఇబ్బందులు పెట్టే ఇందిరమ్మ కమిటీ మెంబర్లపై తక్షణమే చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేస్తే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. కొందరు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, అటువంటి వారిపై నిఘా ఉంచాలన్నారు. కొన్ని విలేజెస్ లో ఏదైతే ఇంద్రమ్మ కమిటీ అనేది పెట్టిన ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టుకున్నారు. నేను మంత్రి గారికి, కలెక్టర్ గారికి ఒకటి కోరుకుంటున్నాను, మార్కోట్ ఇచ్చే వాళ్ళు పంచాయత్ సెక్రటరీ అందరినీ వేయాలి. కూడా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళ ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు నేను పెట్టిన ఇంటికి రాలేదు, నేను చేసిన ఇంటికి రాలేదు అంటే మన ఇన్ఛార్జ్ మంత్రి చిత్తక గారు, కలెక్టర్ గారు ఇచ్చిన ఏదైతే ప్రొసీజర్ ఉన్నది ఆ గవర్నమెంట్ ప్రొసీజర్ కు లెక్క పెట్టకుండా విచ్చువల్ గా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జాగాల నేను మీరు డబ్బులు ఇస్తే నాకు ఇల్లు ఇస్తాను జరుగుతుంది. అటువంటి దయచేసి మంత్రి గారికి, కలెక్టర్ గారికి కోరుకుంటున్నాను, ఇటువంటి పనులు రావద్దు. ఏదైనా మొట్టమొదటిసారి చాలా సమస్యలు ఉన్నాయి మన జిల్లాలో. మన రోడ్స్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని బస్సెస్ బంద్ అయిపోతున్నాయి. పంచాయతీరాజ్ రోడ్స్ అనుకోండి, ఆర్ఎంపీ రోడ్స్ అనుకోండి, అన్ని మన డాంబర్ రోడ్ లో ఎవరు కూడా పోయడానికి సిద్ధం లేదో అటువంటి పరిస్థితి వచ్చింది. దాని మీద వర్షాకాలంలో శ్రద్ధ తీసుకొని కనీసం దానికి మొదమన్న వేసి ప్యాచెస్ అన్న చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని తుంబకుప్పం గ్రామంలో నారాయణప్ప అను 75 ఏళ్ల వృద్ధుడు నడవలేని స్థితిలో పడి ఉండడంతో ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆర్ఎన్ జ్యోతినాథ్ సహకారంతో గ్రామ యువత సాయి కుమార్, మొహమ్మద్ బాషా, రవితేజలు అమ్మఒడి ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి పద్మనాభనాయుడికి సమాచారం అందించడం జరిగింది. వెంటనే స్పందించిన అమ్మఒడి చైర్మన్ పద్మనాభనాయుడు తన సిబ్బందితో కలిసి తుమ్మకుప్పం గ్రామానికి చేరుకున్నారు. సార్ దీని కన్సెప్ట్ సాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు సార్, మహమ్మద్ బాషా అని. మీరు కూడా గుర్తుంచుకోండి, నా పాత్ర కంటే వీళ్ళ పాత్ర ఎక్కువ. అందరికీ నమస్కారం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి నిరాశ్రయులకు, వృద్ధులకు ఆసరా కరువైంది. ఈ సమాజంలో
ఎవరైతే సంపద సంపాదించిన ధనము ఆస్తులు సంపాదించిన రోజులు శారీరక శ్రమ పనిచేసిన రోజులు వాళ్ళకి ఆదరణ వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించే వ్యక్తులు వాళ్ళ వారసులు కావచ్చు, పని చేపించుకునే వాళ్ళు కావచ్చు. వయసు అయిన తర్వాత ఇలాంటి వృద్ధులను గాలికి వదిలేయడం అనేది చాలా బాధాకరం. అలాంటి సందర్భంలో మన చిత్తూరు జిల్లా పరిధిలోనే అమ్మఒడి అనే సేవా సంస్థ ఆ చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ గారు చెరుకూరు పద్మనాభ నాయుడు గారు మరియు వారి సిబ్బంది ఇలాంటి నిరాధారులైనటువంటి వృద్ధులకు, ఎవరైతే మనుషులకు ఏ గ్రామంలో ఉన్నా వారికి పిలుపునిస్తే వెంటనే వచ్చి వారిని పరిశుభ్రంగా స్నానాలు చేపించి బట్టలు మార్చి వారి సేవ ఆ ఆశ్రయానికి తీసుకెళ్ళి ఆరోగ్య సేవలు అందించి అక్కడే కూడా 3 పూట్ల భోజనం పెట్టి అన్ని సదుపాయాలు చేసి వారి ఊపిరినంత వరకు కూడా సేవ చేసేటువంటి సంస్థ అమ్మఒడి సంస్థ. వైసీపీ నాయకులకు మీ యొక్క ఫోన్లో క్యూఆర్ కోడ్లను అందిస్తే మీ ఖాతాల్లో డబ్బులు మాయమైపోతుంది. ఇంటింటికి వచ్చే వైసీపీ నాయకులని రానివ్వకండి, పోకపోతే తరిమి కొట్టండి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జూలై 3వ తేదీ నుండి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి వచ్చి మీ సెల్ ఫోన్లో నుంచి క్యూఆర్ కోడ్ నెంబర్లు కనుక అడిగితే తరిమి కొట్టండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి కార్యక్రమం పేరుతో మీ ఇళ్లకు వచ్చి మీ సెల్ ఫోన్లో నుంచి క్యూఆర్ కోడ్లు కనుక స్కాన్ చేశారంటే మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేయడానికి వైసీపీ నాయకులు ఈ కుట్ర పన్నుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాలు అమలైందా లేదా అంటే అది ప్రజలు అడుగుతారు. మేము సమాధానం చెప్తాం. చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. వైసీపీ నాయకులు ఇంటింటికి వచ్చి క్యూఆర్ కోడ్లు అడగటం ఏంది? ఇది సైబర్ నేరం కాదా? ప్రజల యొక్క ఖాతాలో డబ్బులు కొట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీకు రింగ్ టోన్ వస్తుంది. సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళు అడిగేటువంటి ఓటీపీ నెంబర్లు చెప్పొద్దండి. మీకు అటువంటి అనుమానపరమైన కాల్స్ ఏదైనా వస్తే తక్షణం సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేయండి అని చెప్తున్నారు కదా కాలర్ టోన్స్. అదేవిధంగా వైసీపీ నాయకులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ క్యూఆర్ కోడ్లు కనుక అడిగితే, మీ క్యూఆర్ కోడ్లు కనుక స్కాన్ చేస్తే వాళ్ళపైన సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేయండి. క్యూఆర్ కోడ్లు కనుక మీరు తెలుసో తెలియకో పొరపాటును ఇస్తే మీ ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుంది. వైసీపీ దొంగల ముఠా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3వ తేదీ నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. రాష్ట్రంలో డబ్బులు దోచేయడమే కాకుండా ప్రజల ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను కూడా క్యూఆర్ కోడ్ ద్వారా దొంగలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ నాయకులు కనుక మీ ఇంట్లోకి వచ్చి మీ యొక్క ఫోన్లో క్యూఆర్ కోడ్లు అడిగితే వాళ్ళని తరిమి కొట్టండి, సైబర్ పోలీసులు ఫిర్యాదు చేయండి. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శివాజీ చౌక్ నందు జెండా ఊపి ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గడియార్గర్, ఇందిరానగర్ మరియు మావల మండల కేంద్రంలో జెండా గద్దెల ఏర్పాట్లను పరిశీలిస్తూ పర్యటిస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి జూలై 7వ తేదీన 31 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 1994 జూలై 7న మాదిగల హక్కుల కోసం ఉద్భవించిన దండోరా ఉద్యమం, ఎస్సీల వర్గీకరణ, సమాజం అందించిన సంఘీభావం మద్దతుతో విజయాన్ని సాధించడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఇందిరానగర్ గడియార్ మేల్ అనే ఈ యొక్క కాలనీలో ఎంఆర్పిఎస్ జూలై 7న 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గద్దె నిర్మాణాలు ఏర్పాటు చేయాలని, అలాగే కమిటీని నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామాన మరియు మండల కేంద్రాలలో మరియు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పట్టణ బస్తీలలో ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండి నూతన కమిటీలను ఏర్పాటు చేసుకొని మరియు గద్దె నిర్మాణాలు చేసుకొని, జెండా ఆవిష్కరణ చేసుకొని ఈ 30 ఏళ్ళ ఈ పోరాటానికి మద్దతు ప్రకటించినటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలకు మరియు అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ యొక్క ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ పోరాటం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో సాగిన ఈ పోరాటం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు మేలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక వాటిని కూడా అన్ని వర్గాలకు తెలియజేస్తూ పెద్ద ఎత్తున జూలై 7న జిల్లా వ్యాప్తంగా గ్రామాన ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు ఒక పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున కూడా ముందుకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ రోజు ఉదయం మైలవరం నియోజకవర్గంలోని కొత్తూరు, తాడేపల్లి, కుమ్మరి వీధిలోని శాలివాహన సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వెళ్లడమైనది. ఈ సమావేశంలో కుమ్మరి వృత్తి పనులు చేసేవారి సమస్యలను తెలుసుకోవడం జరిగినది. వృత్తిపరమైన సమస్యలను బీసీ శాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమైన సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేయడమైనది. నేడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌజలాం ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో డ్రంక్ అండ్ డ్రైవ్ అమలు చేసే విధానం, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి వాహనాలను సురక్షిత కస్టడీలోకి తీసుకోవడం, కోర్టులో హాజరుపరిచి నిందితులకు జరిమానాలు, శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని గుర్తించి ఫోటోల ద్వారా ఈ చలానాలు విధించడం వంటి అంశాలపై కూడా చర్చించారు. మోటార్ సైకిల్ సైలెన్సర్లను మార్చి అధిక శబ్దాన్నిచ్చే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిని గుర్తించి శుక్రవారం నాడు పోలీస్ కమిషనర్ సమక్షంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రోడ్ రోలర్ సహాయంతో 243 సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీన గంగాధర బస్టాండ్ సమీపంలో వేములవాడ మండలం నమిలిగుండపల్లి గ్రామానికి చెందిన గోలి వజ్రమ్మ అనే 80 సంవత్సరాల వయసు గల వృద్ధురాలి వద్ద మాయమాటలు చెప్పి నమ్మించి ఆమె దగ్గర నుండి బంగారం చోరీ చేసిన నిందితుడి ఆచూకీని పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు మళ్లీ గంగాధర బస్టాండ్లో మరొక మహిళ దగ్గర బంగారం చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది.
అయితే నిందితుడిని విచారించగా అతను గంగాధరలో మాత్రమే కాకుండా బాన్సువాడ, నర్సంపేటలలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా 86 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. నిందితుడి దగ్గర నుండి సుమారు 4 తులాల బంగారం రికవరీ చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీ రోజు గంగాధరలో జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ కేసులో ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద మొత్తం 4 తులాల బంగారం రికవర్ చేసుకోవడం జరిగింది. గంగాధర పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కేసుతో పాటుగా నర్సంపేట, బాన్సువాడకు సంబంధించిన కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వజ్రమ్మ కంప్లైంట్ దారులు ఆమె హాస్పిటల్ నిమిత్తం కొరకై చొప్పదండికి రావడం జరిగింది. అక్కడ గంగాధర్కి రావడం జరిగింది. అక్కడ తను ఆ సెక్రటరీ, మీ విలేజ్కి సంబంధించిన సెక్రటరీని అని చెప్పి నమ్మబలికి ఆమె ఫొటోస్ తీస్తున్నట్టుగా నటించి ఆమె దగ్గర ఉన్నటువంటి చైను మరియు కమ్మలు 2 కూడా తన వద్ద ఉంచుకొని ఆమెను జిరాక్స్ నిమిత్తము షాప్కు పంపించేసి బంగారు నగలతో పాటుగా తను పరారి కావడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర ఉత్సవ విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్ర అయ్యప్ప స్వామి టెంపుల్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో, ప్రధాన రహదారి మీదుగా వెంకటరెడ్డి గార్డెన్స్ వరకు రథయాత్ర నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కోరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో శనివారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ శ్రీమతి గంపాలక్ష్మి నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. ఈ స్వర్ణప్రాసన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. స్వర్ణప్రాసన యొక్క ప్రయోజనాలు మేధస్సు, జ్ఞాపక శక్తి, గ్రహించే శక్తి మెరుగుపరుస్తుందని, శారీరక బలం, సత్వను పెంచుతుందని, రోగ నిరోధక శక్తిని, పెరుగుదలను పెంచుతుందని, శారీర కణజాలను పునరుద్ధరింపజేస్తుందని, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె అన్నారు. చూడు మొత్తం కేపీఎస్ స్కూల్ అవ్వాలని ఉంటుంది. అందరికి జరగాలి, రైట్.
జగ్గంపేట మండలం కాట్రవల్లిపల్లిలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వాహనదారులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని, అలాంటి సమయంలో హెల్మెట్ ధరించిన వ్యక్తుల ప్రాణాలకు ముప్పు ఉండదని తెలిపారు. మీద ఎక్కేయడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో 100 కేసులు 1 కేసు మాత్రమే జరుగుతుంది. కానీ జనరల్గా జరిగిందంటే వేగంగా ఎలా వస్తుంది, మోటార్ సైకిల్ ఎవడో వేగంగా వెళ్తాడు, 2 ఢీ కొట్టడం వల్ల ఎగిరి పడతాడు. ఎగిరి పడినప్పుడు పాలు చేయి రీతి మంచి చచ్చిపోవడం జరగదు. కానీ ఎట్టకి ఏమాత్రం ఇంజూరీ జరిగినా సరే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. ఆల్మోస్టాలు తలకి మాత్రం చాలా ప్రమాదం. అందుకోసం హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పి. అలాగే ఇంకోటి ఏంటంటే జనరల్ ప్రతి దేవుడికి కిరీటం ఉందా, ఉంది కదా, మరి మనం పెట్టుకోవట్లేదు. ఒకటే గుర్తుంచుకోవాలి, 100కి 99% హెల్మెట్ లేకపోవడం సరిపోతుంది. కానీ ఏంటంటే ఎదురు పడతాడు. ఇప్పుడంటే కాంక్రీట్ రోడ్డు తలకు తగిలిందంటే పాలు చేయరితే నాకు చనిపోవడం. అలాగే కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి మనకు తెలియజేయించాలి. అంటే మీరు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ చేసుకోవాలి, హెల్మెట్ ధరించాలి. అలాగే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఊళ్ళో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే స్పీడ్గా వాళ్ళందరూ మాకు ఇవ్వండి, వాళ్ళు చూసి ఫంక్షన్ చేస్తాం, ఖచ్చితంగా మారుతారు. అంటే అది మనకెందుకు అంటే కనుక అది మనల్నే గుర్తుంటారు, రైతులు అంటే గుర్తుంటారు. అలాగే కాట్రవల్లిపల్లిలో కొంచెం గంజాయి కూడా ఎక్కువగా ఉంది. గంజాయి మన ఇంట్లో జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, వేరే చోట జరుగుతుందని కాదు. మన పిల్లలే చెడిపోతారు, బయట వాళ్ళు చెడిపోతారు. ఊళ్ళో ఎవరు తీసుకొస్తుందో ఇమీడియట్గా చెప్పండి. తీసుకొచ్చిన వాళ్ళు కట్ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలాగే ఈ గంజాకి అలవాటు పడిన వాళ్ళు ఉంటే కనుక కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో డిఐడిషన్ సెంటర్ ఉంటే మనం కౌన్సిలింగ్ చేసి మార్పించడానికి మందులు అవి ఉన్నాయి. మిగతా ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. జగ్గంపేట సిఐ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఈ ఆర్గనైజ్ అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జతల్ జిల్లా మెట్పల్లిలోని ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల శిథిలావస్థలో ఉందని, రానున్న వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురిస్తే కూలిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మొన్న కరీంనగర్లో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వివరించగా, మంత్రి వెంటనే కలెక్టర్కి తెలియజేస్తూ మెట్పల్లి పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే ఏదైనా భవనంలోకి మార్చాలని కలెక్టర్కి ఆదేశించారు. చిన్నపిల్లలు పైకి వస్తావా మరి? రేపు పొద్దున దీంట్లో 3 ఫ్లోర్లు కడుతున్నాం. మరి లేవు గుడ్ రీజన్ ఏమనుకోవద్దు మీరు. when it is so మూడోది ఆర్డర్ టు డిమాలిషన్ ఇమీడియట్ గా మా ఇంటి రామదుర్రావు గారి ఆల్రెడీ ఒక స్కూల్ ఇస్ మై